సిరోసిస్ డెవలప్ అయిన పేషెంట్స్లో మ్యాలిగ్నెన్సీస్ అండ్ లివర్ ట్యూమర్స్ డెవలప్ అవ్వడం అనేది చాలా ఫ్రీక్వెంట్గానే చూస్తాం. అది చాలా రేర్ థింగ్ అయితే ఏం కాదు, ఫ్రీక్వెంట్గా చూస్తాం. సో వాళ్ళలో మనం పర్టికులర్గా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కన్నా ఈ హెపటైటిస్ సి రిలేటెడ్ లివర్ డిసీజ్లో క్యాన్సర్స్ అనే కణాలు అనేవి ఈ గడ్డలు డెవలప్ అవ్వడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పిన ఇవాల్యుయేషన్లో మన సిటీ స్కాన్, దెన్ సీరం ఏఎఫ్పి లెవెల్స్ అంటారు, ఇది చేసుకుని మనం నిర్ధారించుకోవచ్చు అది గడ్డ ఒకటి ఉందా, ఎన్ని గడ్డలు ఉన్నాయి, దాని సైజ్ ఏంటి, దాని తర్వాత దాని రెండు పక్కల ఇన్వాల్వ్ అయిందా, లేదు బాడీ అంతా కూడా ఏమన్నా ఇన్వాల్వ్, ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా, అవుట్ సైడ్ లివర్ ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా, ఇవన్నీ కూడా సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేసుకుని మనం నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్స్ డెవలప్ అయితే ఈ లివర్ దెబ్బతిన్న వాళ్ళలో కొన్ని పర్టికులర్ క్రైటీరియాస్ ఉన్నాయి. మిలాన్స్ క్రైటీరియా అని డిఫరెంట్ క్రైటీరియాస్ ఉన్నాయి. ఈ క్రైటీరియా ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు ఎక్స్టెండెడ్ మిలాన్ కొత్త క్రైటీరియాస్ వచ్చినాయి. ఈ క్రైటీరియాస్ వల్ల ఏంటి అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్లో కూడా మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేదానికి అవకాశం ఉంది. అది పర్టికులర్గా ఒక గడ్డ ఏదన్నా ఉండి అది 5 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా లేకపోవటం అవ్వచ్చు, లేదంటే చిన్న 3 గడ్డలు 4 గడ్డలు ఉండి అవి మోర్ దాన్ 3-4 సెంటీమీటర్స్ కన్నా ఎక్స్టెండెడ్ లేకపోయినా, ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ క్యాన్సర్ కంప్లీట్గా లివర్ అంతా స్ప్రెడ్ అయ్యి లేదంటే లివర్ని దాటి బయటికి వచ్చిందంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. అలాగే మనకి లివర్ బాగున్న వాళ్ళలో ఎక్కడైనా ఒకటి క్యాన్సర్ గడ్డ వచ్చిందంటే లివర్ సర్జరీ చేస్తాం. హాఫ్ ఆఫ్ ది లివర్ తీసేసి వాళ్ళకి మనం సర్జరీ చేస్తే సరిపోతుంది. అది అలా చేయొచ్చా వీళ్ళలో అంటే అలా చేసేదానికి అవకాశం తక్కువ. ఎందుకు అంటే లివర్ సర్జరీస్లో మెయిన్ పేషెంట్ ఫర్దర్గా ఎలా ఉంటాడు, బతుకుతాడా, బయటకు వస్తాడా లేదా అనేది ఈ ఫ్యూచర్ లివర్ రెమినెంట్ అంటారు, ఎఫ్ఎల్ఆర్ అంటారు. ఈ ఎఫ్ఎల్ఆర్ ఫంక్షనాలిటీని బట్టి మనం దాన్ని ఎంత పర్సంటేజ్ ఉందనే దాన్ని బట్టి, దాని ఫంక్షన్ ఎంతవరకు ప్రిజర్వ్ అయిందనే దాన్ని బట్టి మనిషి బతుకుతాడా లేదా అని చెప్తాం లివర్ సర్జరీస్ తర్వాత. లివర్ మనకి చైల్డ్స్ క్రైటీరియాస్ అంటారు, చైల్డ్ ఏ, బీసీ అనేది. ఈ చైల్డ్ ఏ ఉన్న కండిషన్లో లివర్ సర్జరీ చేసి కేవలం క్యాన్సర్ గడ్డను తీసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి చైల్డ్స్ బి అండ్ సిలోకి వెళ్తే లివర్ సర్జరీస్ మనం చేయను. ఎందుకంటే 50% 60% లివర్ని తీసేదానికి అవకాశం ఉంటుంది. 30% లివర్ని తీసినా వాళ్ళు ఒకసారి డేంజర్కి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళలో గుడ్ ఆప్షన్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ గుడ్ ఆప్షన్. సో మనకి క్యాన్సర్స్ వస్తే లివర్ పాడైన వాళ్ళు, దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ రోడ్. దెర్ ఆర్ మెనీ క్రైటీరియా, నార్మల్ క్రైటీరియా, ఎక్స్టెండెడ్ క్రైటీరియా. మంచి సెంటర్ విత్ గుడ్ లివర్ వాల్యూమ్ ఉన్న దాంట్లో మనం సంప్రదిస్తే ఇలాంటి సర్జరీస్ అనే దానికి చేసుకుని పూర్తిగా లివర్ క్యాన్సర్ని క్యూర్ చేసుకోవచ్చు.